స్టమక్ ఫ్లూ. పిల్లల్లో చాలా కామన్ గా వచ్చే ఇన్ఫెక్షన్ స్టమక్ ఫ్లూ. అంటే దీన్ని వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని కూడా అనొచ్చు మనం మెడికల్ టర్మినాలజీలో. అయితే ఇది ఎందువల్ల వస్తుంది? ఏదో ఒక వైరస్ వల్ల వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? వాటరీ డయేరియా, ఫుల్ వాటర్ లో అవుతున్న మోషన్స్, ఎక్కువసార్లు వామిటింగ్ అవ్వడం, తలనొప్పి, బాడీ పెయిన్స్ ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఒకటి, ఫుడ్ క్లీన్ గా ఉందా లేదా, ఇంట్లో మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ తీసుకున్నామా, బయట ఫుడ్. మోస్ట్ ప్రిఫర్డ్ ఇస్ ఇంట్లో ఫుడ్. ఇంకోటి వాటర్ చాలా ఇంపార్టెంట్, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తారు బేబీకి. అండ్ క్లీన్లీనెస్ చాలా మేజర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ మోస్ట్ ఈజీలీ మేనేజబుల్ అట్ హోమ్. ఓకే, ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు వైరల్ గ్యాస్ట్రోఎంటరైటిస్, స్టమక్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండదు. ఇంకా మనం ఇంట్లో తీసుకున్న జాగ్రత్తకి ఇంకా పని చేయకుండా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటే, ర్యాష్ గట్రా ఏమైనా వచ్చినా, బాగా సీరియస్ అయ్యి విరోచనాలు ఇంకా ఎక్కువ సార్లు అవుతుంటే, మోర్ దెన్ 4 to 5 ఎపిసోడ్స్ అలా 3-4 hours టైంలో ఇంకా ఎక్కువ అలా అవుతూ ఉంటే మనం డాక్టర్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది.